నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. వంగవీటి మోహన రంగ గారి వర్ధంతి ఈరోజు. అసలు ఈ రోజును అంటే 37 ఏళ్ల క్రితం ఏం జరిగింది, ఏంటి, అసలు ఆయన రాజకీయంగా ఎలా ఉండేవి, అప్పటి పరిణామాలు ఏం జరిగిందనే విషయాన్ని మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. వంగవీటి మోహన్ రంగ గారు ఈరోజు వర్ధంతి. ఈ రోజుకి 37 సంవత్సరాలు అయింది. అసలు ఆ టైంలో ఎలా ఉండేది సార్? అంటే ఇప్పటికీ వంగవీటి మోహన్ రంగ గారి పేరు వింటే చాలా మందిలో ఒకలాంటి ఇది వస్తూ ఉంటుంది. అంటే ఆయన మాట తీరే కావచ్చు, తను ప్రజలకు చేసిన సేవే కావచ్చు, ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉన్నాను. సో ఎలా ఉండేది సార్? అంటే వంగవీటి రంగ ఆయన 1988వ సంవత్సరం డిసెంబర్ 26వ తారీఖు తెల్లవారుజామున ఆయన హత్య జరిగింది. అయితే ఈ హత్యకి ఎవరు లీడ్ తీసుకున్నారు, ఎందుకు జరిగింది అనేది ఒక కీలక అంశం. ఇప్పటికీ ప్రపంచం అంతా మాట్లాడుకునేటువంటి సందర్భం. వంగవీటి మోహన్ రంగ హత్య అది ప్రభుత్వ ప్రాయోజిత హత్య అని నేను ఆ రోజు నుంచి అనుకునేవాడిని. అంటే ఆ హత్య జరిగినప్పుడు నేను విజయవాడలోనే ఉన్నాను. హత్య జరిగిన రోజు ఉదయం అలా లేచి బయటకు రాగానే రోడ్డు మీద అప్పటికే మొదలైపోయింది. అప్పటికే అల్లర్లు అని అంటారు కానీ అల్లర్లు కాదు, అది ప్రజల నిరసన కార్యక్రమాలు మొదలైపోయినాయి. అంటే దాదాపుగా విజయవాడని చాలా ఏరియా తగలబడింది. ముఖ్యంగా బీసెంట్ రోడ్ అంటే ఇక్కడ హైదరాబాదులో కోటి లాంటి ఏరియా, అంటే బిజినెస్ ఏరియా. ఆ బిజినెస్ ఏరియాలో దాదాపుగా అన్ని షాప్స్ పగలగొట్టేశారు. లూటీలు జరిగినాయి. షాప్స్లో ఉన్నటువంటి టీవీలు అలాగే బట్టలు ఇవన్నీ తరలి వెళ్ళిపోయినాయి. ఇలా తగలబెట్టేశారు కూడా. అంటే వైన్ షాపులు ఇవైతే తగలబడుతూ ఉన్నాయి. అలా వారం రోజులు తగలబడ్డాయి. ఇలా మొత్తం విధ్వంసం. అలాగే సినిమా థియేటర్లు కూడా తగలబడినాయి. అందులో దుర్గా కళామందిరం, తర్వాత అలంకారు, కళ్యాణ్ చక్రవర్తి, అలాగే వన్ టౌన్లో ప్రసాద్ అనేటువంటి ఒక థియేటరు, ఇవి దాదాపు 4 నుంచి 5 సినిమా థియేటర్లను తగలబెట్టారు. అయితే ఈ మొత్తం గొడవ ఇది సాయంత్రం కూడా 2 రోజులు పట్టింది కంట్రోల్లోకి రావటానికి. దాదాపు వారం నుంచి 15 రోజులు విజయవాడలో కర్ఫ్యూ అమలైంది. కర్ఫ్యూ పెట్టి కూడా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితిలోకి పోలీసు వ్యవస్థ వెళ్ళింది. సిఆర్పిని తీసుకొచ్చారు. చాలా పెద్ద ఎత్తున అరెస్టులు జరిగినాయి. ఆ సందర్భంగా కేసులు పెట్టారు. అనేక మంది మీద కేసులు నమోదయ్యాయి. తర్వాత చెన్నారెడ్డి వచ్చినప్పుడు ఆ కేసుల్లో కొన్నిటిని ఎత్తేసుకున్నారు. అయితే ఇంతగా ప్రజలు ఎందుకు రియాక్ట్ అయ్యారు? ఏ నాయకుడు చనిపోయినప్పుడు జనాలు రియాక్ట్ కాని విధంగా వంగవీటి మోహన్ రంగ చనిపోయినప్పుడు మొత్తం కోస్తా జిల్లాలు అన్నిటా కనిపించింది. ఒక విజయవాడలో చాలా హై వోల్టేజ్లో కనిపించింది. కోస్తా జిల్లాలు పర్టికులర్గా తూర్పుగోదావరి జిల్లాలో చాలా హై వోల్టేజ్లోనే గొడవలు జరిగినాయి. పశ్చిమ గోదావరిలో ఒక మేరకు జరిగినాయి. అలా దాదాపు శ్రీకాకుళం వరకు జరిగినాయి గొడవలు. ఎందుకు ఇంతగా జరిగినాయంటే ఆయన ప్రజల్లోకి దూసుకుని వెళ్ళినటువంటి నాయకుడు. ప్రజల్లోకి దూసుకు వెళ్ళటం అంటే పర్టికులర్గా ఒక సామాజిక వర్గానికి సంబంధించి ఆయన కాపునాడు అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ని ఫ్లోట్ చేశాడు. ఆ టైంలో చేసి కాపు, బలిజ, ఒంటరి ఈ కులాలన్నింటినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక ఐక్య వేదిక నిర్మించేటువంటి ప్రయత్నం చేశాడు. ప్రయత్నం కాదు, అది కాన్షియస్గా తిరిగాడు ఆయన. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి నుంచి మొదలు పెడితే దాదాపుగా శ్రీకాకుళం వరకు ఆయన పర్యటనలు చేశాడు విస్తృతంగా. తిరిగి వీళ్ళందరినీ యునైట్ చేసి తీసుకొచ్చి విజయవాడలో కాపునాడు అని జరిపాడు. ఈ కాపునాడుకి మహానాడు జరిగింది. అంతకుముందు ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో జరిగిన మహానాడుని మించి జనాల్ని మొబిలైజ్ చేయగలిగారు. మొబిలైజ్ చేసిన తర్వాత ఆ కాపునాడు సందర్భంగా నినాదాలు వచ్చాయి అక్కడి నుంచి. ఆ నినాదాలు కాబోయే సీఎం వంగవీటి మోహన్ రంగ అనేటువంటి నినాదాలు అక్కడికి వచ్చినటువంటి జనాలు ఇవ్వడం జరిగింది. అది ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది.
అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది, రామారావు గారు ముఖ్యమంత్రి. వంగవీటి రంగ తను కాంగ్రెస్లో ఉన్నాడు. కాంగ్రెస్లో కూడా రంగా వ్యతిరేకులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా పర్టికులర్గా సిరీస్ రాజు అంటారు, సిరీస్ కంపెనీ ఓనర్ ఆయన. అలా సిరీస్ రాజు గారికి వంగవీటి మోహన్ రంగాకి మధ్యలో చిన్న గొడవ ఉండేది. అంటే ఆయన సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అప్పుడు విజయవాడకి. ఆయనకి ఈయనకి పార్టీ పరమైనటువంటి ఇబ్బందులు ఉండేవి. అంటే ఆయన రంగా తనకి లొంగి ఉండాలి అని అనుకునేవాడు, ఈయన దాన్ని ఆమోదించేవాడు కాదు. అలా వాళ్ళిద్దరి మధ్య ఒక గొడవ ఉండేది. ఆ గొడవని సర్దుబాటు చేయడానికి అప్పటి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి జలగం వెంగళరావు గారు ఒక ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం ఫెయిల్ అయింది. అంటే ఆ ఫెయిల్ అవటానికి కారణం రంగా అనేది ఒక వర్గం అభిప్రాయం. అంటే సిరీస్ రాజు గారు కొంత కలవటానికి ముందుకొచ్చినప్పటికీ రంగా అంగీకరించలేదు. వాళ్ళిద్దరి చేతులు కలపడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా రంగా చెయ్యి విదిలించుకుని, అంటే వెంగళరావు గారి చెయ్యి విదిలించుకుని వెళ్ళిపోయాడని, ఆయన కొంచెం పెద్ద పర్సనాలిటీ, కొంచెం తుళ్ళి గోడకు కొట్టుకుని కింద కూర్చుని పోయాడు ఆయన అనేది ఒక సీన్. దాని మీద అప్పట్లో ఆంధ్రప్రభలో ఒక కార్టూన్ కూడా వచ్చింది. ఒక ముళ్ళగద పట్టుకుని రంగా నిలబడి ఉండగా ఈ సయోధ్య కోసం వెంగళరావు గారు ఏదో ప్రయత్నం చేస్తున్నట్టుగా ఒక కార్టూన్ వేశారు. ఇలా కాంగ్రెస్ పార్టీలో కూడా కొంత వ్యతిరేకత ఉండేది ఆయన మీద. కాకపోతే ఆయన ముందు నేరుగా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు, ఉండేది కాదు. చాటున విపరీతంగా మాట్లాడేవాళ్ళు. ఇది ఒక గొడవ. కాంగ్రెస్ పార్టీలోనూ ఆయనకి శత్రువులు ఉన్నారు, తెలుగుదేశం పార్టీతో ఘర్షణ ఉండేది. ముఖ్యంగా విజయవాడకి సంబంధించి వంగవీటి రాధ, రంగా గారి అన్నగారు, రాధ రంగా ఇద్దరూ విజయవాడకి కాటూరు ప్రాంతం నుంచి ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత వీళ్ళేమి డబ్బులున్న కుటుంబాలు కాదు, వాళ్ళు పొట్ట చేత పట్టుకునే విజయవాడ వచ్చారు, బతకటం కోసం విజయవాడ వచ్చారు. రంగా సైకిల్ షాప్లో పనిచేయటం దగ్గర నుంచి అతని జీవితం మొదలైంది. అతను రాధ అప్పట్లో బస్ స్టాండ్, పాత బస్ స్టాండ్ ఎదురుకుండా ట్యాక్సీ స్టాండ్ ఉండేది. ఆ ట్యాక్సీ స్టాండ్లో క్లీనర్ వృత్తి నుంచి మొదలయ్యాడు ఆయన రాధ. మొదలైన తర్వాత ఈ ట్యాక్సీ స్టాండ్ తాలూకా రాజకీయాలు ఇవన్నీ కూడా సిపిఐ కంట్రోల్లో ఉండేవి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. చలసాని వెంకటరత్నం గారి ఆధ్వర్యంలో నడిచేది. ఈ ప్రయాణంలో చలసాని వెంకటరత్నం గారి కంట్రోల్ మీద ఒక తిరుగుబాటు లాంటిది చేశాడు రాధ. దానికి అండగా నిలబడ్డాడు ఇతను రంగా. వీళ్ళని కంట్రోల్ చేయటం కోసం ఆయన ప్రయత్నం చేశాడు. అంటే ఒక పోటీ యూనియన్ పెట్టేటువంటి ఆలోచన చేశారు వీళ్ళు. అది ఆయన అంగీకరించలేదు. అక్కడ ఆ ఏరియాలో ఘర్షణ మొదలైంది. మొదలైన తర్వాత వీళ్ళు విజయవాడ సిటీలో తమకంటూ ఒక ఇమేజ్ ఏర్పడాలి, 10 మంది తమ వెనకాల మొబిలైజ్ కావాలి అంటే ఏదైనా ఒక పెద్ద ఇన్సిడెంట్ చేయాలి అని అనుకున్నారు. అనుకుని చలసాని వెంకటరత్నం గారిని టార్గెట్ చేసి ఆయన ఊరెళ్ళి వస్తూ ఉండగా బస్ స్టాండ్ బయటే ఆయన దిగి రోడ్డు మీద కృష్ణలంకలో ఉండేవాడు. ఆయన వెళుతూ ఉండగా ఆయన మీద దాడి జరిగింది. ఆయన కృష్ణానదిలోకి పరిగెట్టాడు. అక్కడ ఇసుకలో పరిగెట్టలేడు కాబట్టి పడిపోయాడు ఆయన్ని అక్కడ చంపేశారు. అలా మొదలైంది విజయవాడలో ఒక రకంగా హత్య రాజకీయాలకి చలసాని వెంకటరత్నం గారి హత్య మొదలు. చలసాని వెంకటరత్నం గారి హత్యకి ప్రతీకారంగా కొంతమంది అప్పటి సిపిఐ నాయకులు ఆర్గనైజ్ చేసి వంగవీటి రాధాని హత్య చేశారు. మ్యూజియం రోడ్లో జరిగింది ఆ ఇన్సిడెంట్. అంటే ఒక గ్యాస్ కంపెనీలో ఏదో వివాదం ఉంది, దానికి సంబంధించిన సెటిల్మెంట్ మాట్లాడటం కోసం రాధా వెళ్ళాడు. అదంతా స్కీమ్డ్, ఇతనికి తెలియదు. ఇతను లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు డోర్స్ మూసేసి చంపేశారు అక్కడ. రాధ చనిపోయిన నాటికి, అంటే రాధాకి సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ
తాలూకా నిర్మాణాన్ని అడాప్ట్ చేసుకోవాలి అని అనుకున్నాడు ఆయన. అనుకుని వీళ్ళు ఏం చేశారంటే ఒక లేబర్ యూనియన్ ఒకటి పెట్టాలి, దాంతోపాటు ఒక విద్యార్థి సంఘం ఉండాలి. వాళ్ళకి ఏఎస్ఎఫ్ ఉండేది, సిపిఐకి, సిపిఎంకి ఎస్ఎఫ్ఐ ఉండేది. కాబట్టి మనం కూడా ఒక స్టూడెంట్ యూనియన్ పెట్టాలని యునైటెడ్ ఇండిపెండెంట్స్ అనే పేరుతో ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ మొదలుపెట్టారు. ఆ స్టూడెంట్ ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ అన్నీ కూడా దేవినేని గాంధీ, దేవినేని నెహ్రూ చూసేవాళ్ళు. దేవినేని రాజశేఖర్ ఆయన పేరు. తర్వాత కంకిపాడుకి చాలా కాలం ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన. అతను ఈ గాంధీ వీళ్ళిద్దరూ కలిసి ఆ విద్యార్థి రాజకీయాల వరకు చూసుకునేవాళ్ళు. ఈ వర్కర్స్ యూనియన్ వ్యవహారాలన్నీ రంగా చూసుకునేవాడు. మిగిలిన కార్యక్రమాలు రాధా చూసుకునేవాడు. అలా మొదలైన ప్రయాణం ఇది. ఆ ప్రయాణంలో రాధా చనిపోయిన తర్వాత రంగా రైజ్ మొదలైంది. తను దీనికి ప్రతీకారం తీర్చుకోవాలి అని ఆయన ప్రోగ్రాం ఆయన చేశాడు. ఈ లోపు వీళ్ళల్లో చీలికలు వచ్చినాయి. అంటే దేవినేని గాంధీకి, నెహ్రూకి, అలాగే రంగాకి గొడవలు వచ్చినాయి. వచ్చి దాదాపు వాళ్ళు 79 ఆ ప్రాంతాల్లో విడిపోయారు. విడిపోయి వాళ్ళు యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అని విడిగా ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ పెట్టారు వాళ్ళిద్దరు. ఈయనకి యుఐ ఉండేది, యునైటెడ్ ఇండిపెండెంట్స్. ఈ యునైటెడ్ ఇండిపెండెంట్స్, యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ మధ్య ప్రతి కాలేజీలోనూ ఒక యుద్ధ వాతావరణం ఉండేది. విజయవాడలో 79 నుంచి ఆ యుద్ధ వాతావరణం మొదలైంది. కాలేజీల్లో ఎలక్షన్స్ జరిగేవి ఆ రోజుల్లో ప్రతి సంవత్సరం. కాలేజీ యూనియన్ ఎలక్షన్స్లో ఈ పార్టీల ప్రభావం ఉండేది. ఆ సందర్భంగా హత్యాకాండ కూడా జరిగేది కాలేజీల్లో. ఆ ఇన్సిడెంట్లు అప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో చదివేవాడు ఈయన, రామ్ గోపాల్ వర్మ, లగడపాటి రాజగోపాలు, తర్వాత రామ్ గోపాల్ వర్మ, వీళ్ళు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు. అందుకని వీళ్ళు యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్తో సన్నిహితంగా ఉండేవాళ్ళు. అందుకని విజయవాడ ఇన్సిడెంట్లే వర్మ గారి సినిమాల్లో ఎక్కువ కనిపిస్తాయి. శివ సినిమాకి పునాది అదే. రంగా వర్సెస్ అంటే వంగవీటి వర్సెస్ దేవినేని గొడవలే ఆయన ఆ సినిమాలో పెట్టాడు. అందులో ఆయన పర్సెప్షన్లో నుంచి, ఆయన దేవినేని పర్సెప్షన్లో నుంచి సినిమా చెప్పాడు. దేవినేని నెహ్రూ, దేవినేని మురళి వాళ్ళిద్దరిని కలిపి నాగార్జున క్యారెక్టర్ డిజైన్ చేశాడు దానిలో. అదర్ సైడ్ భవానీ క్యారెక్టర్కి ఒక రకంగా రాధా, రంగా వాళ్ళ నుంచి ప్రేరణ పొంది డిజైన్ చేసిన క్యారెక్టర్ అది. అలా విజయవాడ రాజకీయాలు, విద్యార్థి రాజకీయాలు చాలా వేడిగా జరుగుతున్నటువంటి టైంలోనే 80లో జరిగినటువంటి విద్యార్థి సంఘం ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వెళ్ళినటువంటి పాలిటెక్నిక్ కాలేజీ, లయోలా కాలేజీ ఆ ఏరియాలో ప్రచారం చేస్తున్నారు వాళ్ళు. గాంధీ, నెహ్రూ, రాజశేఖర్ వీళ్ళు ప్రచారం చేస్తుండగా అక్కడ దాడి జరిగింది వాళ్ళ మీద. లయోలా ఏరియాలో దాడి జరిగిన తర్వాత అటు గుణదల వైపు గోడెక్కి దూకే ప్రయత్నం చేశారు వీళ్ళు. నెహ్రూ, దేవినేని రాజశేఖర్ దూకేశాడు కానీ గాంధీ దూకలేకపోయాడు. ఆయన దొరికిపోయాడు, ఆయన చంపేశారు అక్కడే. అదొక కొంచెం సెన్సేషనల్ మర్డర్ విజయవాడ విద్యార్థి రాజకీయాల్లో. ఆ తర్వాత ఇలా అదే ఫ్యామిలీ నుంచి దేవినేని మురళి గాంధీ హత్యకి ప్రతీకారం తీర్చుకోవడం కోసం కొన్ని హత్యలు చేశాడు ఆయన. ఇది రంగా అనుచరులని చంపాడు. తన అనుచరులను చంపిన దానికి ప్రతీకారంగా ఇట్నుంచి దేవినేని మురళిని చంపేశారు. ఆ తర్వాత ఆ ఫ్యామిలీలో మిగిలింది దేవినేని నెహ్రూ, రాజశేఖర్. తను తెలుగుదేశం పార్టీలో చేరాడు.
అతను తెలుగుదేశం పార్టీలో చేరాడు కాబట్టి ఈయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కాంగ్రెస్ పార్టీలో రంగా చేరే నాటికే ఆయన కార్పొరేటర్. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్గా ఉన్నటువంటి రంగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకున్నప్పుడు శిరీష్ రాజు గారు అభ్యంతరం పెట్టాడు. కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవటానికి అతనికి విజయవాడ తూర్పు నియోజకవర్గం టికెట్ ఇవ్వడానికి కూడా ఆయన అంగీకరించలేదు. అయితే రంగాకి పి శివశంకర్ ఇలాంటి కేంద్ర స్థాయి నాయకుల సపోర్ట్ ఉండేది. ఆ సపోర్ట్ ఉండడంతో ఆయన టికెట్ తెచ్చుకోగలిగాడు, శిరీష్ రాజుని బైపాస్ చేసి. అలా టికెట్ తెచ్చుకుని ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. ఎన్టీ రామారావు గారు అప్పటికి అంటే 85లో ఎమ్మెల్యే అయ్యాడు ఈయన. ఈయనకంటే ముందే ఎమ్మెల్యే దేవినేని నెహ్రూ. దేవినేని నెహ్రూ కన్నా ముందే తెలుగుదేశం పార్టీలో చేరాలని వంగవీటి రంగా అనుకున్నాడు కానీ అది జరగల. ఈ లోపు వెళ్ళి దేవినేని నెహ్రూ చేరిపోయాడు. వంగవీటి రంగా చేరాలనుకున్నాడు. ఈయన చేరాలనుకునే లోపే ఆయన వెళ్ళి చేరిపోయాడు. ముందు చేరిపోయేసరికి కాంగ్రెస్ లో చేరాలి. ఈయన కాంగ్రెస్ లో చేరాడు. ఈయన రామారావు గారి అభిమాని. రంగా సినిమా నటుడుగా ఎన్టీ రామారావు అభిమాని. అందుకని తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలని అనుకున్నాడు ఈయన. అయితే అక్కడేమో కులబంధం ఉంది. దేవినేని రాజశేఖరు కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి ఆయనకి ఈజీగా యాక్సెస్ దొరికింది ఎన్టీఆర్తో. ఆ యాక్సెస్ దొరికి ఆయన వెళ్ళిపోయాడు. ఈయన డిజైన్ చేసుకునే లోపే అది జరిగిపోవడంతో ఈయన కాంగ్రెస్కి షిఫ్ట్ అయ్యాడు. షిఫ్ట్ అయ్యి ఆ తర్వాత 85లో జరిగిన ఎలక్షన్స్లో ఈయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి గెలిచాడు. గెలిచిన తర్వాత నుంచి విజయవాడ రాజకీయాలు రంగా సెంటర్గా మొదలైన తర్వాత అదే క్రమంలో ఆయన విజయవాడకు సంబంధించిన ప్రతి సమస్యని అసెంబ్లీలో చాలా ప్రముఖంగా గొడవ చేసేవాడు. ఉదాహరణకి అదే టైంలో విజయవాడలో పోలీసుల అంటే ఎన్టీ రామారావు గారు చేసింది ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి అవగానే పోలీసులకి కొంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చి లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి అని చెప్పి పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో చాలా దుర్మార్గాలు జరిగాయి. అందులో విజయవాడ 5 టౌన్లో వరుసగా 3 లాకప్ డెత్లు జరిగినాయి ఒకే నెలలో. అందులో ఒక నేవీ ఆఫీసర్ కూడా చనిపోయాడు, మురళీధరన్ అతని పేరు. ఆ మురళీధరన్ హత్య గురించి అసెంబ్లీలో చాలా సీరియస్ గొడవ జరిగింది. ఆ సందర్భంగా ఎన్టీ రామారావు గారు కొంత చిరాకు పడ్డాడు రంగా మీద. చిరాకు పడ్డారు. అది అయిపోయిన తర్వాత ఒక రిక్షా కార్మికుడి హత్య జరిగింది అదే పోలీస్ స్టేషన్లో, అదే 5 టౌన్లో. ప్రసాద్ అని ఒక సిఐ ఉండేవాడు అప్పుడు. ఆయన ఆధ్వర్యంలో జరిగినాయి అవన్నీ. ఆ తర్వాత అరెస్ట్ అయ్యాడు, జైలు చేశాడు, రాజమండ్రిలో ఉన్నాడు కొంతకాలం. ఆ రిక్షా కార్మికుడి హత్య జరిగిన రోజు రంగా ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. అంటే విజయవాడ రిక్షా యూనియన్స్ అన్నిటినీ కూర్చోబెట్టి విజయవాడలో ఎవరైనా సరే ఎక్కడి నుంచి ఎక్కడికి కదలాలన్నా కానీ కనీసం 2 వంతెనలు దాటాలి. అంటే ఊరి మధ్య నుంచి కెనాల్స్ వెళ్తాయి కృష్ణానది ఉండటం వలన. అందుకని ఈ ప్రతి వంతెన మీద అడ్డంగా రిక్షాలను పెట్టేశారు. అలాగే ప్రతి రైల్వే ట్రాక్ దగ్గర రిక్షాలను పెట్టేశారు. దాంతో విజయవాడ స్తంభించింది. ఈ స్తంభించిన టైంలో విజయవాడలో పోలీస్ మీట్ జరుగుతోంది ఆ రోజు. ఆ పోలీస్ మీట్లో హోంమంత్రి గారు కోడెల శివప్రసాద్ గారు ఉన్నాడు. ఈయన ఈ డెడ్ బాడీతో అక్కడికి వెళ్ళటం, అక్కడ గొడవ అయింది. పోలీసులతో మాత్రమే కాదు, హోంమంత్రితోనే నేరుగా గొడవ అయింది. ఆ గొడవ సందర్భంగా రంగా యాటిట్యూడ్ మీద కోడెల శివప్రసాద్ గారు కొంత చిరాకు పడి ఇతను విజయవాడ సెంటర్లో ఉండటం అనేది ఇబ్బందికరం, ఇతన్ని తొలగిస్తే మంచిది అనేటువంటి అభిప్రాయాలు నెమ్మదిగా తెలుగుదేశం పార్టీలో ఈ సంఘటనల నుంచి పోగవటం మొదలైంది. రెండోది, విజయవాడకి సంబంధించి
అది ఎన్టీ రామారావు వచ్చాక అర్బన్ పోలీస్ జిల్లాగా మార్చి వ్యాస్ని తీసుకొచ్చారు. కేఎస్ వ్యాస్ని విజయవాడ అర్బన్ జిల్లా ఎస్పీగా తీసుకొచ్చారు. విజయవాడ అర్బన్ జిల్లా కాకముందు విజయవాడ హెడ్ క్వార్టర్స్ కాదు, అసలు కృష్ణా జిల్లాకే హెడ్ క్వార్టర్స్ మచిలీపట్నం. విజయవాడ డిఎస్పి సెంటర్గా ఉండేది. విజయవాడ డిఎస్పి సెంటర్గా ఉండటంతో ఈ ప్రైవేటు పంచాయతీలు ఎక్కువ ఎవరో ఒకళ్ళ దగ్గర జరిగేవి. అది సిపిఐ వాళ్ళ దగ్గర జరిగేవి. అంటే ఎవరు ఆస్తుల గొడవలు అవి జరుగుతాయి కదా మామూలుగా. ఈ ఆస్తుల గొడవలు సెటిల్మెంట్లు అన్నీ కూడా సిపిఐ నాయకుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు. తర్వాత నెమ్మదిగా ఇదొక సెటిల్మెంట్ ఏరియాగా మారింది. దేవినేని నెహ్రూ గారిదేమో గుణదల, ఆ ప్రాంతంలో అదొక వాళ్ళది. తర్వాత ఈయనదేమో కృష్ణలంక రంగాది. ఆ రోజుల్లో విజయవాడలో ఒక సామెత ఉండేది, నువ్వేం చేయదలుచుకుంటే అది చేసేయి, ఆ తర్వాత ఎలాగూ గుణదల్లోనూ కృష్ణలంకలోనూ పంచాయతీ ఉంటుంది కదా అక్కడ మాట్లాడుకుందాం. ఓకే ఓకే, పంచాయతీ ఇక్కడ వీళ్ళు తినైనా చేస్తారు తనైనా చేస్తారు. అలాంటి సందర్భం నడిచేది. అంటే లా అండ్ ఆర్డర్ వీక్గా ఉండగా అన్ని సెటిల్మెంట్లు వీళ్ళే చేసేవాళ్ళు. అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్లే జరిగేవి. రెండోది విజయవాడ బిజినెస్ సెంటర్ కాబట్టి గొడవలు చాలా ఎక్కువ జరిగేవి. ఈ వ్యాపారస్తుల మధ్య జరిగేటువంటి లావాదేవీలు గొడవలు కూడా వీళ్ళే సెటిల్ చేసేవాళ్ళు. అలా వీళ్ళకు ఒక ఆర్థికంగా బలం ఉండేది. ఈ ఆర్థిక బలం ఉండి రాజకీయ బలం తోడవటం. ఎప్పుడైతే విజయవాడ అర్బన్ పోలీస్ జిల్లాగా మారి వ్యాస్ గారి ఆధ్వర్యంలో అక్కడ పోలీసు నిఘా పెరగటం మొదలైన తర్వాత అది అక్కడికి పవర్ సెంటర్గా పోలీస్ హెడ్ క్వార్టర్స్ మారటం మొదలైన తర్వాత వాళ్ళే సెటిల్మెంట్లు చేయటం మొదలుపెట్టారు. ఆ టైంలో వీళ్ళకి కొంచెం పని తగ్గుతున్నటువంటి పరిస్థితి. ఆ టైంలో వీళ్ళు పాలిటిక్స్లోకి ఎంటర్ అయిపోయారు. ఇద్దరు ఎంటర్ అయిపోయి ఆయన తెలుగుదేశం, ఈయనేమో కాంగ్రెసు. ఇలా నడుస్తూ ఈ ప్రయాణంలో భాగంగా ఆయన తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టుతున్నటువంటి పరిస్థితిలో వంగవీటి రంగాతో కష్టం, తనని ఎలిమినేట్ చేయకపోతే కుదరదు అనేటువంటి ఒక పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది పెద్దలు కూడా అతనితో కష్టం కాబట్టి ఎవరైనా ఇతన్ని ఎలిమినేట్ చేస్తే బాగానే ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయానికి రావడంతో రంగాన్ని టార్గెట్ చేయటం మొదలైంది. ఈ టార్గెట్ చేయటం మొదలైన తర్వాత ఆయన ఎక్కడికి కదిలినా ఆయన కారుని ఆయన వెనకాల ఒక జీపులో కుర్రాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళని ఆయన ఇంట్లోంచి బయటకు రాగానే చెక్ చేయటం, వెపన్స్ ఉన్నాయేమో చెక్ చేయటం, ఇలా మొదలైంది. ఎప్పుడైతే ఈ సోదాలు ఆయన ఎక్కడికి వెళ్ళినా సోదా చేయటం, పబ్లిక్ మీటింగ్కి వెళ్ళినా సోదా చేయటం, ఇలాంటి కార్యక్రమాలు మొదలయ్యాక ఆయనకు అర్థమైపోయింది. అప్పటికి ఆయన కోస్తా జిల్లాల కాపు నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయిపోయాడు. కాబట్టి అప్పటికి చనిపోయే నాటికి రంగా కేవలం విజయవాడకి పరిమితమైన నాయకుడు కాదు, కోస్తా జిల్లాలకి సంబంధించిన నాయకుడిగా ఎదిగిపోయాడు. ఈ ఎదుగుదల కూడా అప్పటి తెలుగుదేశం నాయకత్వానికి నచ్చలేదు. అంటే ఇతను థ్రెట్ అవుతున్నాడు అనేది వాళ్ళు చాలా సీరియస్గా భావించారు. అయితే ఇదే సందర్భంలో చేగొండి హరిరామ జోగయ్య గారు, ఆయన రామారావు గారి క్యాబినెట్లో హోమ్ మినిస్టర్గా చేశాడు, కాపు. అలాగే ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు, ఆయన కాపే. వీళ్ళిద్దరూ రంగా మీద రామారావు గారికి కొంత నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది అనే విషయం తెలుసుకుని వెళ్ళి ఆయనతో మాట్లాడారు. ఇది స్వయంగా ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు చెప్పుకున్నటువంటి విషయమే. ఆయన హరిరామ్ జోగయ్య గారు వెళ్ళి రామారావు గారితో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి, మేం తనతో మాట్లాడి ఏదో విధంగా కన్విన్స్ చేస్తాము, కొంచెం కంట్రోల్లో ఉంటాడు, అంత అగ్రెసివ్గా వెళ్ళాడు, మేం మాట్లాడతాం, కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి మాట్లాడామని ఆయనే చెప్పుకున్నాడు. అయితే రామారావు గారు ఆ టైం ఇవ్వటానికి ఇష్టపడలేదు అనేది ఆయన వెర్షన్. అంటే నేనుగా ఎవరిని ఆయన ఏదో చేయమని చెప్పను, ఎవరైనా ఆ ప్రోగ్రాంలో ఉంటే నేను ఆపను,
నేను చెప్పను, నేను ఆపను అని చెప్పి ఒక విచిత్రమైన స్టాండ్ ప్రకటించాడు ఆయన. ఆ ప్రకటించడంతో వీళ్ళకి సందేహం వచ్చింది. రెండోది ఆయన ఇంకొక సజెషన్ చెప్పాడు రామారావు గారు, ఒకవేళ మీకెవరి మీదైనా అనుమానం ఉంటే వాళ్ళని తీసుకొచ్చి నాతో మాట్లాడించండి, నేను కన్విన్స్ చేస్తా. కానీ వాళ్ళకి నేను ఫోన్ చేసి చెప్పను, వాళ్ళని మీరు నా దగ్గరికి తీసుకొస్తే మాట్లాడతా. ఇలాంటి మెలికలు సమాధానాలు చెప్పి పంపించాడు వాళ్ళు. అప్పటికి వీళ్ళ చంద్రబాబు నాయుడు గారు, కోడెల శివప్రసాద్ వీళ్ళు ఆల్రెడీ ఆ యాక్టివిటీలో ఉన్నారు అనేది ప్రపంచం ఇప్పటికీ మాట్లాడేటువంటి మాట. అప్పటికే సార్ ఓకే, అంటే రంగాన్ని ఎలిమినేట్ చేయాలి. ఇదంతా ఏంటంటే వీళ్ళ రాజకీయంగా ఎదగడానికి, వీళ్ళ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఇలాంటివి అనుకోవచ్చు సార్. అంతే, అంటే కోస్తా జిల్లాల్లో ఇబ్బందికరంగా మారాడు అతను. టోటల్ బెల్ట్ ప్రజల మెప్పులు పొందిన నాయకుడు అయిపోయారు, అంతే అయిపోయాడు. రెండోది విజయవాడకి ఫ్లోటింగ్ ఉండేది, అంటే బతకటం కోసం చాలా ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చేవాళ్ళు. ఆ వచ్చిన వాళ్ళు నేరుగా రంగా గారి ఇంటికి వెళ్ళిపోయి, అయ్యా మేము బలానా శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాం, ఇక్కడెక్కడో అరటిపళ్ళు అమ్ముకు బతకాలని వచ్చాం, మాకు ఉండటానికి గుడిసెలు వేసుకోవడానికి ప్లేస్ కావాలి అని అడిగేవాళ్ళు. ఈయన ఏదో ఒక గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నటువంటి ఏరియా చెప్పేవాడు, చెప్పి అక్కడికి వెళ్ళి ఇల్లు వేసుకోండి, ఎవరైనా వస్తే నా పేరు చెప్పండి అనేవాడు. వాళ్ళు ఆ పనిలో ఉండేవాళ్ళు. ఇలా కృష్ణానదిలో ఎంక్రోచ్మెంట్స్ చాలా వరకు రంగా పుణ్యమే. రంగా చెప్పిన మాట పట్టుకొని వెళ్ళి కృష్ణానదిలో ఇల్లేసుకుని, అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఎంక్రోచ్మెంట్లను ఎంకరేజ్ చేయకూడదు అనే ఉద్దేశంతో దాడి చేస్తుంది. దాడి చేసినప్పుడు వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించండి అని గొడవ చేయొచ్చు. చేస్తే గవర్నమెంట్ ఎక్కడో చోట అలాట్మెంట్స్ ఇస్తుంది వీళ్ళకి. అందుకని ముందు ఎక్కడో చోట ఇల్లు వేసేసుకోండి, తర్వాత ఏదైనా గొడవ జరిగితే మాట్లాడదాం అనేవాడు ఆయన. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఆయన జనాలందరికీ బాగా సన్నిహితుడైపోయాడు. ఎవరికి ఏ సమస్య వచ్చినా చెప్పుకోవడానికి అవకాశం ఉండేది అక్కడ. పోలీస్ స్టేషన్కి వెళ్ళటము ఆ గొడవ కంటే రంగా దగ్గరికి వెళ్ళటం బెటరు అనేటువంటి పరిస్థితికి తీసుకొచ్చేసాడు. ఇది ఇబ్బందికరంగా మారింది, ఇది ఒక పవర్ సెంటర్గా మారిపోయింది. పైగా విజయవాడ ఆంధ్రప్రదేశ్కి సెంటర్ ఏరియా, ఆ ఏరియాలో తమ పట్టు లేకుండా పోవడం అనేది అటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దల్ని, ఇటు తెలుగుదేశంలో ఉన్న పెద్దల్ని కూడా ఇబ్బంది పెట్టింది. ఆయన పైగా ఎవరిని కేర్ చేసేవాడు కాదు. పిసిసి ప్రెసిడెంట్ అయినప్పటికీ, లేకపోతే ముఖ్యమంత్రి అని, లేకపోతే హోంమంత్రి అని, ఇలాంటివి ఏవి పట్టించుకునేవాడు కాదు. ఏదైనా గొడవ ఉంటే ఆ గొడవ రేంజ్లోనే వెళ్ళేవాడు. ఎవరితోనైనా ఘర్షణ ఉంటే ఘర్షణాత్మకంగానే వెళ్ళేవాడు తప్ప అక్కడికి వెళ్ళి పొలైట్గా మాట్లాడటము ఈ కార్యక్రమంలో ఉండేవాడు కాదు ఆయన. ఇది చాలా మందికి ఆయన్ని శత్రువుగా మార్చింది. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం ఆయన నైజం అంటారు. అంతే, ఎక్కడ కూడా తల ఒగ్గి మాట్లాడే అలాంటి పరిస్థితి లేదు. అంటే ఈయన హత్యతో పాటు ఇంకొక 5 హత్యలు కూడా జరిగాయి, అది కూడా టీడీపీ వాళ్ళే చేశారని చెప్పేసి ఉదయ్ భాను గారు చెప్పడం జరిగింది సార్. అందులో వాస్తవం ఉందంటారా సార్? మరి అంటే రకరకాలుగా జరిగినాయి. ఆ టైంలో మాచవరం ఏరియాలో కొన్ని హత్యలు జరిగినాయి, అవి వాళ్ళే చేశారు అనేది ఒక ఎలిగేషను. తర్వాత గుణదల్లోనే ఒక హత్య జరిగింది, అది కూడా దేవినేని వైపు నుంచి జరిగింది. కానీ రంగా హత్యకి ఇవేవి కారణాలు కాదు, ఇవేవి కారణాలు కాదు. దేవినేని మురళి హత్య కూడా జరిగిపోయింది అప్పటికి. చిలకలూరుపేట ఏరియాలో చంపారు అతన్ని. అతను నెల్లూరులో లా చదివేవాడు. అక్కడి నుంచి వెనక్కి వస్తున్నాడు అతని కారులో. అతని కారుని వెంబడించి అక్కడ స్కెచ్ పెట్టారు, చిలకలూరుపేటలో చంపేశారు. మురళిని, అతనితో పాటు ఇంకో 4గురిని చంపారు అక్కడ. ఆ చంపటం అనేది ఈయన ప్రోగ్రామే, రంగా గారి కార్యక్రమంలో భాగంగానే. అంటే తన కార్యకర్తలని మురళి చంపటం మొదలుపెట్టేశాడు అంతకుముందు. అదే నేను ఇందాక చెప్పినటువంటి మాచవరంలో జరిగినటువంటి 5గురి హత్యలు, ఆ తర్వాత గుణదలలోనే, అంటే రంగా గారి దగ్గర ఉండేటువంటి ఒక ఆయన కూతురు గుణదలలో ఉండేది, ఆ అమ్మాయి మ్యారేజ్ అయిపోయి
ప్రతి ఆదివారం ఆ అమ్మాయికి మాంసం తీసుకెళ్ళి ఇవ్వటం అనేది ఈయనకి ఒక ప్రోగ్రాం. అలా స్కూటర్ మీద వెళ్ళి అక్కడ క్యాన్ ఇచ్చేసి వచ్చేసేవాడు ఈయన ప్రతి ఆదివారం. అది దేవినేని మురళికి తెలుసు. అందుకని ఒక ఆదివారం ఆయన కోసం మాటేసుకుని కూర్చున్నారు వీళ్ళు. ఆయన టైంకి వచ్చి క్యాన్ ఇచ్చి స్కూటర్ వెనక్కి తిప్పుతుండగా దాడి చేసి చంపేశారు అతను. ఆ రోజు కొంచెం విజయవాడ చాలా టెన్షన్గా మారింది. అంటే రంగా నేరుగా శవాన్ని ఊరేగింపుగా వేసుకుని బయలుదేరి అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటి మీద దాడి చేసే ప్రయత్నం చేశాడు, నెహ్రూ ఇంటి మీద. అది కొంచెం ఒక భయోత్పాతాన్ని కలిగించినటువంటి సందర్భం. ఎందుకు సార్ ఇంత ఇంత రక్తపాతం ఏందన్నట్టు అసలు ఆ టైంలో? అదే ఫ్యాక్షన్ హత్యల్లాగా జరిగేవి సిరీస్. వాళ్ళు చంపేవాళ్ళు, వీళ్ళు చంపేవాళ్ళు, మధ్యలో సిపిఐ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. అంటే మనం మీరు అన్నట్టు ఫ్యాక్షనిజం అంటే రాయలసీమ ఎక్కువ మనకి ఫ్యాక్షనిజం అని చెప్పారు. కానీ ఇక్కడ మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే మాకు తెలియదు ఈ చరిత్ర అంతా. ఇప్పుడు చెప్తుంటే ఇంత రక్తపాతం జరిగింది ఆ టైంలో? జరిగింది, ఇంత అసలు జరిగింది. అంటే సడన్గా మర్డర్ జరిగేది రోడ్డు మీద సడన్గా అసలు ఎక్కడైనా. అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను బాపు గారి చాగయ్య సినిమా చూసి వెనక్కి వస్తుంటే ఏలూరు రోడ్డు ఎస్ఆర్ఆర్ కాలేజ్ దగ్గర నుంచి రోడ్డు నిర్మానుషంగా ఉంది. నాకు డౌట్ వచ్చింది, ఏదో జరిగింది ఇక్కడ సంథింగ్ అని. అలా ముందుకెళ్తున్నాను, ఒక్క మనిషి లేటు. అలా మాచవరం డౌన్ అంటారు, అది ఆంజనేయ స్వామి గుడి నుంచి కిందకి డౌన్లోకి వెళ్తుంది రోడ్డు. అక్కడ నుంచి డౌన్ అవుతుండగా నెమ్మదిగా పోలీసులు కనిపించడం మొదలైంది. నాకు అర్థమైంది ఏదో జరిగింది ఇన్సిడెంట్. నేను ఆ లోపలికి వెళ్ళాల్సి వస్తే అక్కడ కార్నర్లో నిలబడి ఉన్నారు పోలీసులు. ఏం జరిగింది అంటే చెప్పారు వాళ్ళు, ఒక బస్సులో వెడుతున్న వాళ్ళని బస్సు ఆపి బస్సులో నుంచి దింపి చంపేశారు. అంటే వాళ్ళు కూడా ఇంకొక మర్డర్ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళే. అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చి వాళ్ళకి 7 Town పోలీస్ స్టేషన్లో కండిషన్ బెయిల్. ప్రతి ఆల్టర్నేటివ్ డే వచ్చి సంతకం పెట్టాలి. వీళ్ళు ఆ 7 Townలో సంతకం పెట్టి అక్కడ నుంచి సిటీ బస్సు ఎక్కి వెడుతున్నారు. ఇది ముందే తెలుసుకుని ఆ బస్సుని అక్కడ మాచవరం డౌన్లో ఆపి వాళ్ళని దింపి మిగిలిన ప్రయాణికులను తీసుకుని వెళ్ళిపోమని అతనికి చెప్పి వీళ్ళని దింపి చంపేశారు అక్కడ. ఇలాంటి దానికి ఈ ఇన్సిడెంట్స్కి ప్రతీకారంగా అతన్ని చంపారు, దేవినేని మురళిని. అతనితో పాటు ఇంకొక 4-5 చనిపోయారు అప్పుడు. ఈ హత్యాకాండాలు జరుగుతున్నటువంటి క్రమం, ఈ క్రమాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని అతను స్టేట్ లెవెల్లో చేస్తున్న గొడవలు, అంటే కాపునాడు పెట్టడము, కాబోయే ముఖ్యమంత్రి అనే ప్రచారము, దాంతోపాటు ఈ హోంమంత్రి మీద దాడి. అప్పటికి కోడెల శివప్రసాద్ హోంమంత్రి, ఆయన మీద కొంచెం సీరియస్గానే ఘర్షణ జరిగింది. వీళ్ళిద్దరికీ విపరీతమైనటువంటి లెవెల్లో మాటల యుద్ధం జరిగింది. అయితే కొంతమంది అక్కడ రంగా ఆయన మీద చేసుకున్నాడు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది ప్రజల్లో. అయితే అప్పటికి హోంమంత్రి. ఇది కొంచెం తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఇబ్బంది కలిగించింది. ఇలాంటి టైంలో అలాంటి నిర్ణయం పార్టీ తీసుకుంటుంది అనేది తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి అర్థమైపోయిన తర్వాత అందులోనే ఉన్నటువంటి కాపు నాయకులు వీళ్ళిద్దరు, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు అలాగే చేగొండ హరిరామ్ జోగయ్య, వాళ్ళు వెళ్ళి ఎన్టీఆర్ని కన్విన్స్ చేద్దామని ట్రై చేశారు, కానీ ఆయన కన్విన్స్ సాధ్యం కాలేదు. ఈ క్రమంలోనే రంగాని డీఫేమ్ చేయటం కోసం రంగా కథతో సినిమా అని చెప్పి రామోజీరావు గారు ప్రతిఘటన అనే సినిమా తీశాడు. ఆ ప్రతిఘటనలో చరణ్ రాజు క్యారెక్టరు రంగా క్యారెక్టరే అని ప్రచారం చేశారు. అంటే ఆయన ఒక ఇల్లు ఖాళీ చేయించడం, ఎవరో అద్దెకున్నారు ఆ ఇంట్లో ఖాళీ చేయట్లేదని ఓనర్ వచ్చి ఈయనతో మొరపెట్టుకుంటే రెంట్ ఇవ్వట్లేదు, ఖాళీ చేయట్లేదు అనేది ఒక గొడవ. దాని మీద ఈయన ఏం చేశాడంటే మనుషుల్ని పంపించి వాళ్ళని బయటకు లాగేశాడు, ఇంట్లోంచి లాగేసి తాళం వేసి ఆ ఓనర్కి ఇచ్చాడు వెళ్ళిపోవని.
ఈ సెటిల్మెంట్లో అదే ఇంట్లో ఉంటున్నటువంటి ఇంకొక ఫ్యామిలీ కూడా సఫర్ అయ్యారు. అందులో వెకేట్ చేయమన్నప్పుడు బయటకు రా, మాకేం సంబంధం, పక్క వాళ్ళతో కదా గొడవ, మేమెందుకు ఖాళీ చేయాలని ఏదో అంది ఆవిడ లెక్చరర్. ఆవిడ్ని బయటకు లాగారు. ఆ లాగుతున్న క్రమంలో చీర పట్టుకుని లాగటం జరిగింది అనేది ఒక ప్రజలు మాట్లాడుకునేటువంటి విషయం. దాన్ని ఆ ఇన్సిడెంట్ని పట్టుకొని అక్కడి నుంచి విజయశాంతి క్యారెక్టర్ అల్లారు. అల్లి చరణ్ రాజుని పెట్టి ఆ క్యారెక్టర్ని తీసి ఫైనల్గా ఆవిడ చరణ్ రాజుని చంపేస్తుంది. ఆ సినిమా కథ అది రంగాని డిఫేమ్ చేయటం కోసం చేసినటువంటి కథ. ఎందుకు అంటే నిజానికి అప్పటికి టి కృష్ణ గారితో సినిమా చేయాలని రామోజీరావు గారు అనుకుని పిలిస్తే వారు ఇంకో కథ ఏదో చెప్పారు ఏంటి. చెబితే అది వద్దు, మీరు ఎలాగూ సిపిఐకి చెందినటువంటి వాళ్ళే కాబట్టి, కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన వాళ్ళే కాబట్టి, కమ్యూనిస్ట్ పార్టీతో కూడా ఘర్షణ ఉంది రంగాకి. అంటే చలసాని వెంకటరత్నం గారి హత్య దగ్గర నుంచి ఆ గొడవ ఉంది. అందుకని మీరు ఆయన చరిత్ర తవ్వి రంగాన్ని విలన్గా పెట్టి మనం సినిమా తీస్తున్నాం, ఇది చేసి పెట్టాలి మాకు అని చెప్పి చేయించుకున్నాడు ఆయన. ఆ సినిమా రిలీజ్ అయిన రోజున విజయవాడ అలంకార్ థియేటర్లో మార్నింగ్ షోకి వచ్చాడు ఆయన. రంగా వచ్చి సినిమా చూసి బయటకు వచ్చి, ఆ రోజుల్లో పేపర్లు ఉండేవి, పేపర్ వాళ్ళు వెళ్ళి అడిగారు ఆయన, రిపోర్టర్లు, ఏమనిపించింది సినిమా మీకు అని. బాగుంది, బాగా తీశారు, ఇలాంటి సినిమాలు రావాల్సిన అవసరం ఉంది అని చెప్పాడు. అదే వచ్చింది ఆ రోజు మర్నాడు పేపర్లో. అలా ఉండేది ఆయన వ్యవహార శైలి. ఈ క్రమంలో ఒక అంటే కమ్మ కాపు విభేదాలు మొదలైనటువంటి సందర్భం. ఆయన వైఫ్ కమ్మ, రంగా వైఫ్ రత్నకుమారి గారు, ఆవిడ తర్వాత ఎమ్మెల్యే అయింది. ఆయన వైఫ్ కమ్మ, అలాగే ఆయనకి రాజకీయ గురువు కాట్రగడ్డ రాజగోపాలరావు గారు, ఆయన కమ్మ. రంగా గారి కేసులన్నీ కోర్టుల్లో పోరాడినటువంటి కర్నాటి రామ్మోహన్ రావు గారు కూడా కమ్మే. రంగా హత్య జరిగినప్పుడు విజయవాడలో ఒక హోటల్లో జరిగినటువంటి సంతాప సభలో కర్నాటి రామ్మోహన్ రావు గారు చాలా ఎమోషనలైజ్ అయ్యాడు. అలా ఇప్పటికీ చెప్పుకుంటారు ఆ రోజు ఆయన మాట్లాడినటువంటి మాటలు విజయవాడ కేంద్రంలో. అలా కొంతమంది ఈ కమ్మ సామాజిక వర్గం తాలూకా మద్దతు కూడా ఉండేది ఆయనకి, రంగాకి. కానీ నాయకత్వంతో గొడవలు ఉండేవి. ఆటో నగర్ లేబర్ యూనియన్ ఉండేది ఈయనకి. అక్కడ ఉండేటువంటి లారీ ఓనర్స్తోనూ, అక్కడ ఆ షెడ్డుల ఓనర్లతోనూ కూడా గొడవలు ఉండేవి ఈయనకి. ఇదంతా కులపరంగా చూపించేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. అలా ఆయన యాంటీ కమ్మగా ఎస్టాబ్లిష్ చేసి టార్గెట్ చేసి కొట్టారు అనేది ఒక అభిప్రాయం ఉంది. కానీ దానికంటే కూడా పొలిటికల్ సెంటర్ అవుతున్నాడు ఇతను. పొలిటికల్ సెంటర్ దాదాపు 5 జిల్లాల నాయకుడిగా మారాడు. ఈ 5 జిల్లాల నాయకుడిగా మారటం అనేది కంట్రోల్ చేయకపోతే ప్రమాదం అనేది అర్థమయ్యి టార్గెట్ చేసి చంపుతారు అనే విషయం ఆయనకు తెలుసు. అంటే అప్పటికి తన ప్రతి మూమెంటు నిఘా ఉండేది. కదిలితే సెర్చ్ చేసేవాళ్ళు, ఆయన ఇంట్లో నుంచి బయటకు వస్తే సెర్చ్ చేసేవాళ్ళు. ఆయన పక్కనున్న వాళ్ళ మీద నిఘా ఉండేది. ఎప్పుడు ఒక 5-6 లేకుండా ఆయన ఎప్పుడు బయటకు వచ్చేవాడు కాదు. ఆ వచ్చిన ప్రతిసారి ఆపి ఆయన్ని చెక్ చేసి, ఆయన వెహికల్స్ చెక్ చేసి ఈ గొడవంతా జరిగేది. ఆయనకు అర్థమైపోయి ఇలా లాభం లేదు అని చెప్పి నిరాహార దీక్ష కూర్చున్నాడు. నిరాహార దీక్ష కూర్చుంటే తన జోలికి ఎవరూ రారు అని ఆయన నమ్మి అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో సవరణలు కోరుతూ నిరాహార దీక్ష కూర్చున్నాడు. ఆయన కూర్చున్న టైంలో ఆ నిరాహార దీక్ష శిబిరం ముందు ఒక వెహికల్లో వచ్చినటువంటి కిల్లర్స్ బస్సులో వచ్చారు.
బస్సులో వచ్చి ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఆ టెంట్ ముందు బస్సు దిగి అటాక్ చేశారు టెంట్ మీద. ఆ టెంట్లో ఉన్నటువంటి వాళ్ళు చనిపోయారు, ఆయన చనిపోయాడు. ఆయన వెనకాల నిర్మల హృదయ సదన్ అని చెప్పి క్రైస్తవ అంటే మదర్ తెరెసా గారి ఆశ్రమం ఒకటి ఉండేది ముందు, ఇప్పటికి దానిలోకి దూకి అట్నుంచి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేశాడు ఆయన. కానీ అప్పటికి కొంత నీరసంగా ఉన్నాడు ఆయన, ఈ ఇండెఫినెట్ హంగర్ స్ట్రైక్లో ఉండటము. దాంతో ఈజీ టార్గెట్ అయ్యాడు, దొరికాడు, చంపేశారు, అయిపోయింది. ఈ హత్యతో దేవినేని ఫ్యామిలీకి, అంటే దేవినేని నెహ్రూ గారి ప్రకారమే హత్య జరిగిన తర్వాత తెలిసింది నాకు అని చెప్పాడు ఆయన. కానీ అప్పటికి విజయవాడ చరిత్ర తెలిసిన వాళ్ళకి నెహ్రూ హ్యాండ్ ఉండుంటుంది అనేది ఒక అనుమానం. ఆ అనుమానం అంటే హత్య ఎవరు చేసినా కానీ కేసు మాత్రం ఆయన మీదే పెట్టారు, నెహ్రూ మీదే పెట్టారు. పెట్టి ఆయన్ని వెంటనే దాచారు తీసుకెళ్ళి. కృష్ణా జిల్లాలోనే విజయవాడ గుడివాడ మధ్యలో మాన్కొండ అని ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో దాచి అక్కడి నుంచి కర్ఫ్యూలోనే ఆయన్ని హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ సరెండర్ చేసి ముషీరాబాద్ జైల్లో పెట్టారు. ఇప్పుడు గాంధీ హాస్పిటల్గా ఉన్నటువంటి ముషీరాబాద్ జైల్లో నెహ్రూని ఉంచి చాలా సేఫ్గా బయటకు పంపించారు ఆయన. ఇది రంగా కథ. ఇప్పటికీ ఆ హత్యకు సంబంధించినటువంటి ఎవరి అనుమానాలు వారికి ఉన్నాయి. అది అయితే ప్రభుత్వ ప్రాయోజిత హత్య అనే దానిలో ఎవరికి సందేహాలు లేవు, గవర్నమెంటే చేసింది అనేది స్పష్టం. అలాగే ఎన్టీ రామారావు గారు ఈ హత్య జరిగినటువంటి 4th డే 5th డే రంగా ఇంటికి వెళ్ళి స్ట్రైట్గా రత్నకుమార్ గారితో మాట్లాడదామని వచ్చాడు అక్కడికి. రంగా ఇంటి దగ్గరికి ఆయన వెడుతూ ఉండగా లోపల నుంచి గోబ్యాక్ అని గొడవ జరిగింది. కాసేపు నిలబడి వెళ్ళిపోయాడు ఆయన. ఆ సందర్భంగా కొంతమంది జర్నలిస్టులు కూడా ఉన్నారు లోపల ఉండి, ఈయన రావటము వెళ్ళటము ఇదంతా. అంటే అప్పుడు కూడా అక్కడ ప్రభుత్వం అంటే రామారావు గారి ప్రభుత్వమే హత్య చేసింది అనేది నమ్మకం. ఆ నమ్మకంతోనే ఆయన లోపలికి ఎంటర్ కానివ్వాల కాంపౌండ్లోకి. ఆయన కూడా ఒక 1/2 గంట 20 నిమిషాలు వెయిట్ చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 89లో జరిగినటువంటి ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అప్పటికి 2 ఎన్నికల్లో వరుసగా గెలిచినటువంటి ఎన్టీ రామారావు గారు 3వ ఎన్నికలో ఓడిపోయారు. ఆ ఓటమికి ప్రధాన కారణం రంగా హత్య అనేది ఇప్పటికీ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు బలంగా మాట్లాడతారు బయట. నిజం కూడా అది. ఆ హత్య సందర్భంగా అసలు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తారు కేంద్రం నుంచి. కేంద్ర హోంమంత్రి అప్పుడు బూటా సింగ్ గారు, ఆయన విజయవాడ వస్తున్నాడు అంత్యక్రియలకి అని కూడా ప్రచారం జరిగింది. కానీ రాలేదు. కానీ సెంట్రల్ నుంచి ఒక అబ్జర్వేషన్ ఉండేది. ఈ ప్రయాణంలో రంగా అంటే ఈ ఇన్ఫర్మేషన్ ముందే తెలిసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం పిసిసి ప్రాపర్ చర్యలు తీసుకోలేదు అనేది కూడా ఒక ఎలిగేషన్ ఉంది ఇప్పటికీ. అలాగే ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు ఇప్పుడు చాలామంది. ఇప్పుడు హైడ్రా రంగనాథ్ గారు కూడా రంగా గారి వర్ధంతులు జయంతులు జరిగినప్పుడు ఈయన కూడా వెళ్ళి మాట్లాడతారు. వీరు కూడా ఆ సామాజిక వర్గానికి చెందినవాడే. ఆ మధ్య ఇక్కడ పంజాగుట్లో జరిగినటువంటి ఒక రంగా ఈవెంట్లో ఆయన కూడా స్టేజ్ మీద ఉన్నాడు. అయితే వీళ్ళు ఇప్పుడు ఆ రోజుల్లో అగ్రెసివ్గా మాట్లాడేవాళ్ళు, కానీ ఇప్పుడు అది ప్రభుత్వ ప్రాయోజిత హత్య అని చెప్పడానికి వీళ్ళ ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అయినప్పటికీ మనసుల్లో ఉంది అది, దానికి న్యాయం జరగలేదు అనేటువంటి ఒక పెయిన్ ఇప్పటికీ ఉంది వాళ్ళకి. ఆ తర్వాత రంగా తర్వాత తిరిగి ఆ కమ్యూనిటీని ఆ స్థాయిలో ఆర్గనైజ్ చేసేటువంటి నాయకుడు దొరకలేదు అనేటువంటి బాధ కూడా ఉంది. అందుకని ఇప్పటికీ వాళ్ళు తమకు చెందిన చివరి నాయకుడిగా రంగా పేరే చెప్తారు. ఆ తర్వాత చిరంజీవి గారు ఆ బాధ్యత తీసుకుంటారేమో అనుకున్నారు వాళ్ళు. ఆయన ముందుకు రాలేదు.
పైగా ఆయన వీళ్లతో కొంత రాజీ పద్ధతుల్లో వ్యవహరించాడు తెలుగుదేశం నాయకత్వంతో. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వైపు చూశారు ఆశగా. ఆయన కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో కలిసిపోవటం అనేది బాధ కలిగించింది. అలా ఇప్పటికీ వాళ్ళు తమకి సరైనటువంటి నాయకుడు దొరకలేదు అనేటువంటి ఒక బాధ ఉంది కాపుల్లో. కాపులకి కూడా ముఖ్యమంత్రి కావాలి కదా, కమ్మవారు ముఖ్యమంత్రి కాలేదు అనేటువంటి ఒక గొడవలో నుంచి రామారావు గారు ఎమర్జ్ అయ్యాడు. మరి కాపుల వైపు నుంచి కూడా ఒక ముఖ్యమంత్రి కావాలి కదా, అప్పటికి ఎలిజిబుల్ క్యాండిడేట్ ఆయన చంపేశారు. ఆ తర్వాత ఆ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాడు చిరంజీవి, అతన్ని కానివ్వకుండా చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఏమో అక్కడే ఆ కాంపౌండ్లోనే తిరుగుతున్నాడు తప్ప ఆయన అవుతాడో లేదో తెలియని పరిస్థితి. అందుకని రంగాన్ని మీలో చూసుకుందామని మేము రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం, మీరు కావడం లేదు అని చెప్పి వాళ్ళు చాలా మీమ్స్ చేస్తూ ఉంటారు ఆ కమ్యూనిటీ వైపు నుంచి. ఇది టోటల్గా అంటే రంగా లాంటి నాయకుడు మళ్ళీ అటు నుంచి రాకపోవడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఆయనకు ఉన్నటువంటి అటాచ్మెంట్ అంటే ఆయన జనంలోకి వెళ్ళిపోయి స్ట్రైట్గా మాట్లాడేవాడు. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అంటే మైక్ ఉండాలి, ఇదంతా గొడవ కాదు. స్ట్రీట్ మీటింగ్స్ ఆర్గనైజ్ చేసేవాడు, ఇళ్లలోకి వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోయి అక్కడికే అందరినీ పిలిపించి మాట్లాడేవాడు అరుగుల మీదే. ఏ ఊరైనా సరే. అంటే తూర్పుగోదావరి జిల్లాలో ఆయన పర్యటన గురించి అరుణ్ కుమార్ చెప్తాడు ఇప్పటికీ. ఏదైనా ఊరెడితే మనం మీటింగ్ పెట్టి అక్కడికి పిలవాలి కదా జనాల్ని అనేవాళ్ళు. అటు వీళ్ళు అక్కర్లేదు, మన వాళ్ళు ఏ ఏ వీధుల్లో ఉన్నారో చెప్పండి నేను వెళ్ళిపోతాను అనేవాటి. వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి మనం మాట్లాడాలి తప్ప మనం పిలిపించుకోవడం ఏమిటి అనేది ఈయన ప్రోగ్రాం. అలా కరెక్ట్ అయ్యాడు ఆయన. ప్రజల మనిషి అయిపోయాడు. ఇళ్లలో మనిషి అయ్యాడు. ఎవరైనా సరే యాక్సెస్ ఉండేది. ఎవరైనా తమ సమస్య చెప్పుకోవడానికి వెళ్ళినా కానీ వెయిట్ చేయించడం ఇలాంటిది కాదు, పిలిచి మాట్లాడేవాడు. ఏమిటి సమస్య అని ఇమ్మీడియట్గా దానికి ఏదో సొల్యూషన్ చెప్పి దాన్ని పనిలోకి దిగేవాడు వెంటనే. అందుకని జనాలకి విపరీతంగా కనెక్ట్ అయినటువంటి నాయకుడు. అయితే ఆయన హత్య తర్వాత జరిగినటువంటి ఈ అల్లర్లు, ఈ తగలబెట్టడం, విజయవాడ తగలబడిపోవడం, విజయవాడతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా జరిగినటువంటి అల్లర్లు, హత్యలు కూడా జరిగినాయి. మురళీమోహన్ గారి వియ్యంకుడిని కూడా అప్పుడే చంపేశారు. ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే దీనిలో ప్రధానమైన కారణం రంగా హత్య వార్త ఆయన ఉన్నాడు అనేటువంటి భరోసాతో ఇల్లేసుకుని బతుకుతున్నటువంటి జనాలందరికీ ఒక ఆగ్రహాన్ని తెప్పించింది. అదే టైంలో అప్పుడే కన్జ్యూమరిజం మొదలైనటువంటి టైం. కొత్త టెక్నాలజీ మార్కెట్లోకి వచ్చింది. కలర్ టీవీలు, వీసీఆర్లు ఇలాంటివన్నీ వచ్చి షోరూముల్లో ఉండేవి. జనాల దగ్గర డబ్బులు ఉండేవి కాదు. ఈ గొడవ ఉండేది. రంగాని చంపారు అనేది తెలియగానే ఇది డెఫినెట్గా కమ్మవారు చేసిన పనే, తెలుగుదేశం పార్టీ చేసిన పనే అని జనం ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోయి వాళ్ళకు సంబంధించిన ప్రాపర్టీస్ అన్నిటి మీద దాడులు చేశారు. ఎన్టీ రామారావు గారి సినిమాలు ఎక్కువగా దుర్గా కళామందిర్లో రిలీజ్ అయ్యేవి. ఆయన సినిమా హీరో, ఆయన మొదటి సినిమా నుంచి దాదాపు ఆయన ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయేటప్పుడు రిలీజ్ అయిన చివరి సినిమా వరకు అందులోనే వచ్చినాయి. అందుకని కళామందిర్ని తగలబెట్టేశారు. ఆ తర్వాత అలంకార్ థియేటర్, అది తెలుగుదేశం పార్టీకి సన్నిహితంగా ఉండేది. వాళ్ళు టికెట్ల వెనకాల తెలుగుదేశం పార్టీకే మీ ఓటు అని ముద్రించి టికెట్లు ఇచ్చేవాళ్ళు. అందుకనే ఆ థియేటర్ను తగలబెట్టారు. కళ్యాణ్ చక్రవర్తి థియేటరు ఎన్టీ రామారావు గారి తమ్ముడిది. కళ్యాణ్ చక్రవర్తి, పద్మావతి 2 థియేటర్స్ ఉండేవి. అది ఆ 2 థియేటర్ల కాంప్లెక్స్ కూడా తగలబెట్టారు. అది నేరుగా రామారావు గారి థియేటర్లు అవటం వల్ల ఇలా ఇవన్నీ దాడులు జరగటం వెనకాల ఒక రకమైన వర్గ పోరాటం, అది కుల పోరాటం కాదు, అన్ని కులాల వాళ్ళు పార్టిసిపేట్ చేశారు దానిలో. స్టేట్కి వ్యతిరేకంగా జరిగినటువంటి ఒక మినీ వర్గ పోరాటం. అంటే ఆ టైంలో జనాలకున్న సఫరింగ్ అంతా కూడా ఒక్కసారి అలా బరస్ట్ అయింది. బరస్ట్ అయి ప్రభుత్వం మీద ఉన్నటువంటి కక్ష తీర్చేసుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు తీర్చేసుకున్నారు రంగా గారి అకౌంట్లో. అందుకని ఆ అల్లర్ల మీద ప్రాపర్ స్టడీ జరగల ఈ రోజుకి.
అలాగే రంగా హత్య వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది కూడా ఈ రోజుకి మిస్టరీగానే రహస్యంగా మాట్లాడుకుంటారు తప్ప బహిరంగంగా మాట్లాడటానికి ఎవరు ధైర్యం చేయరు. రైట్ రైట్. కానీ రంగా గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలి, ఇలాంటి నినాదాలన్నీ ఇస్తారు అక్కడికి వెళ్ళి ఆ విగ్రహం ముందు. ఇది ఆయన కథ. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.